హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల తర్వాత విప్రో సంస్థ నుండి అఫీషియల్గా సర్వీస్ డెస్క్ విభాగంలో ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అయితే కల్పిస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 3 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. కేవలం మీకు ఇంటర్వ్యూ చేసి ఈ యొక్క జాబ్స్కి అయితే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసినట్టయితే విప్రో సంస్థకు సంబంధించి వాళ్ళ అఫీషియల్ కెరీర్ పేజ్లోనే కొత్తగా మనకి ఈరోజే సర్వీస్ డెస్క్ అనలిస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగానికి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని కేసెస్లో ఇంటర్వ్యూ అనేది ఆఫ్లైన్లో కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫర్దర్గా మీకు ఇంటిమేట్ చేస్తారు ఇంటర్వ్యూ అనేది ఏ మోడ్లో కండక్ట్ చేస్తారు అనేది. అలానే ఈ సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అనే జాబ్కి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అలానే ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మనకి మంత్లీ 25,000 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అలానే ఈ సర్వీస్ డెస్క్ అనలిస్ట్ జాబ్కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ అయితే ఇక్కడ క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ విప్రోకి సంబంధించి చాలామంది క్లయింట్స్ అయితే ఉంటారు. విప్రో సర్వీస్ డెస్క్కి సంబంధించిన వారు ఎవరైతే B2B యూజర్స్ కాల్స్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అయితే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలా ఇది ఒక రకంగా చెప్పాలంటే కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా ఇంచుమించు అలానే ఉండబోతుంది. అలానే ఇక్కడ చూసినట్టయితే బీ రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్ట్ అండ్ కస్టమర్ సర్వీస్. ఇక్కడైతే దీనికి సంబంధించిన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అవి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి క్లియర్గా చదివి అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి గైస్. వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు మొత్తం రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ. అలానే ఇంకో చూడండి, ఇక్కడ కూడా ఇవన్నీ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరైతే చదివి అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇది అయితే చాలా మంచి ఆపర్చునిటీ గైస్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి అయితే చూడండి. ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఇక్కడ అప్లై అనే దాని మీద మీరు అయితే క్లిక్ చేసినట్టయితే ఒక పేజ్లోకి అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఈ పేజ్లోకి అయితే లోడ్ అవుతుంది. ఇక్కడైతే ఎంటర్ యువర్ ఈమెయిల్ అని చెప్పేసి అయితే వీళ్ళు అడగడం జరిగింది. ఇక్కడ మీరైతే మీ ఈమెయిల్ అయితే ఇచ్చేసి కిందకు వెళ్ళినట్టయితే ఇక్కడ నెక్స్ట్ అనేసి అయితే ఉంటుంది. ఈ కింద ఈ నెక్స్ట్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఈ పేజ్ అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ పేజ్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. మీరు ఇవన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొత్తం కూడా పిన్ టు పిన్ అన్నీ చదువుకొని చాలా జాగ్రత్తగా అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్, మీ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ కూడా. ఇవన్నీ ఫిల్ చేసినాక లాస్ట్లో ఇక్కడ సబ్మిట్ ప్రొఫైల్ అని అయితే ఉంది కదా. మొత్తం అన్నీ ఒకసారి ఫిల్ చేసాక మీరు ఇంకొకసారి చెక్ చేసుకొని ఆ సబ్మిట్ ప్రొఫైల్ అనే దాని మీద మీరు సబ్మిట్ చేసేయండి గైస్. సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. దీనికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి గైస్. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. అలానే ఈ జాబ్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు అయితే చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.